నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. హోలీ అంటే రంగులు, నీళ్లు, మిఠాయిలు గుర్తుకొస్తాయి. కానీ మధురాలోని బచ్గావ్లో మాత్రం హోలీ అంటే చెప్పుల దెబ్బ. వినడానికి వింతగా ఉన్నా ఇక్కడ ప్రజలు ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకుంటూ హోలీ జరుపుతూ ఉంటారు. గత 150 ఏళ్లుగా సాగుతున్న ఈ వింత ఆచారం వెనుక ఒక విరోచిత చరిత్ర ఉంది. బ్రిటిష్ అధికారుల అహంకారాన్ని అణిచివేయడానికి మొదలైన ఈ జూతా చప్పల్ మార్ హోలీ విశేషాలు ఇప్పుడు చూద్దాం. బ్రజ్ భూమిలో హోలీ అంటేనే ఒక వింత, ఒక సంబరం. లత్మార్ హోలీ, కపడా ఫాడ్ హోలీ గురించి మనం వినే ఉంటాం. కానీ మధురా జిల్లాలోని బచ్గావ్లో జరుపుకునే హోలీ రూటే వేరు. ఇక్కడ రంగుల కంటే చెప్పులకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ధూళేటి రోజున ఊరంతా ఒక్కచోట చేరి ఒకరిపై ఒకరు చెప్పులు, బూట్లు విసురుకుంటూ ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ వింత ఆచారానికి సుమారు 150 ఏళ్ల చరిత్ర ఉంది. అసలు ఈ సాంప్రదాయం ఎలా మొదలైందంటే, బ్రిటిష్ పాలన కాలంలో ఈ గ్రామానికి వచ్చిన ఒక ఆంగ్లేయ అధికారి స్థానిక ప్రజల పట్ల అత్యంత అవమానకరంగా ప్రవర్తించేవాడట. ఆ అధికారి అహంకారానికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న గ్రామస్తులు హోలీ రోజున అతన్ని చెప్పులతో కొట్టి గ్రామం నుంచి తరిమి కొట్టారు. ఆ విజయాన్ని, ఆ తెగువను గుర్తు చేసుకుంటూ నాటి నుంచి నేటి వరకు ఈ జూతామారు హోలీని ఒక సాంప్రదాయంగా మార్చుకున్నారు. బ్రిటిష్ వాళ్లపై ఉన్న కోపాన్ని ఇలా వెళ్ళగక్కుతూ స్వేచ్ఛ వాయువులను ఆస్వాదిస్తారు ఇక్కడి జనం. ఈ హోలీలో పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొంటారు. గ్రామస్తులు 2 వర్గాలుగా విడిపై ఒకరిపై ఒకరు చెప్పులను వర్షంలా కురిపిస్తారు. ఈ ప్రక్రియలో ఎవరికీ కోపం రాదు సరే కదా. ఇది తమ ఐక్యతకు, పూర్వీకుల పోరాట పటిమకు నిదర్శనమని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ఎవరికైనా చెప్పు దెబ్బ తగిలితే అది కృష్ణుడి ప్రసాదంగా భావించి సంతోషిస్తారు. చివరిగా అందరూ కలిసి రంగులు పూసుకొని కౌగిలించుకొని పండుగను ముగిస్తారు. ఈ వింత హోలీని చూడ్డానికి దేశం నలుమూలల నుంచి పర్యాటకులు బచ్గావ్కు తరలి వస్తారు. రంగుల పండుగలో చెప్పుల గోల ఏంటని ఆశ్చర్యపోయే వారికి ఇది కేవలం చెప్పుల ఆట కాదు, ఆనాడు బ్రిటిష్ బానిస సంఖ్యలను తెంచుకున్న ఆత్మగౌరవ పోరాటమని ఈ ఊరి ప్రజలు చాటి చెబుతున్నారు. వింతగా అనిపించిన విలక్షణంగా సాగే ఈ జూతామారు హోలీ మధుర సంస్కృతిలో ఒక విడదీయలేని భాగంగా మారిపోయింది.